ప్రాణము తొందరపడుతూ ఉంటది, కృంగిపోతూ ఉంటది. కానీ దేవుడు అంటున్నాడు గదా! కృంగిపోవద్దు. హల్లెలూయా! దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసము మీకు జయాన్ని తీసుకొస్తది. గొప్ప విజయాన్ని తీసుకొస్తది. ఓడిపోయానని, చేత కావడం లేదని మనము నిరుత్సాహపడి కృంగిపోతే ముందుకు సాగలేం. ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలీయుల పక్షముగా గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా! ఆయన కార్యములను చూడాలనే ఆశతో మనము ఎదురు చూద్దాం. విశ్వాసపు నేత్రాన్ని తెరుచుకొని ఎదురు చూద్దాం. హల్లెలూయా! ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి దేవునిని చాలా నమ్మకంగా వెంబడించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ప్రభు బిడ్డగా నిలబడాలి. నేను దేవుని యొక్క శక్తిని కలిగిన వానిగా, నేను నిత్యము కూడా మరి దేవునిలో బలంగా ఉండాలి. ఎవరు కృంగిపోయినా, ఎవరు పడిపోయినా నేను మాత్రం నిలబడే ఉండాలి అని కోరుకున్నట్లయితే, అలాంటి వారు చేయాల్సిన ఒక పనిని ఈరోజు మీతో పంచుకుంటాను. మీరు అనుకుంటా ఉండొచ్చు, చాలా గొప్ప మర్మం రాబోతుంది ఈరోజు. హల్లెలూయా! చాలా గొప్ప లోతైన ఆత్మీయమైన సత్యం రాబోతుంది ఈరోజు అని మీరు అనుకుంటా ఉండొచ్చు. కానీ మీరు విన్న తర్వాత, ఇదా? ఏమంటారు చెప్పండి? చెప్పండి. ఇదా? ఇది కూడా మీరు తప్పకుండా అంటారు. ఒక వ్యక్తి ఆత్మీయముగా ఎంతో బలంగా ఉండాలి అంటే, ఆత్మీయ జీవితంలో ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి అంటే, ఎన్ని శోధనలు వచ్చినా కూడా అతడు నిలబడి ఉండాలంటే ఏం చేయాలండి? మీరు అనుకుంటున్నారు. ఏం చేయాలి? బహుశా కొన్ని ఆన్సర్లు వస్తాయి మిమ్మల్ని అడిగితే. ఏమంటారో తెలుసా? బలంగా ఉండాలంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. అవునా? ఇంకేమంటారు? బలంగా ఉండాలంటే విశ్వాసంగా ఉండాలి. కరెక్టే. ప్రార్థన చేయాలి. విశ్వాసంగా ఉండాలి. చెప్పండి. చెప్పండి. యథార్థంగా ఉండాలా? ఆత్మీయంగా బలంగా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. సరే. ఇంకా భయభక్తులు కలిగి ఉండాలి. సహవాసంలో ఉండాలి. అదేనా చెప్పింది? ఇంకా వాక్యం చదవాలి. వాక్యం బాగా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నిజమే వాక్యం చదవాలి. బలంగా ఉండాలని ప్రార్థన చేయాలి. ఎవరు ఈ మాట చెప్పలా? ఆరాధించాలని చెప్పలేదు. దేవుని స్తుతించరా? ఆ స్తుతి ద్వారా వచ్చే శక్తి ఎంత గొప్పదో, ఆయన ఆరాధిస్తుంటే ఎంత అభిషేకం వస్తుందో, ఎంత బలం వస్తుందో తెలుసు కదా మీకు. మరి ఆరాధించాలి. ఇవన్నీ నిజమే. వీటిలో ఏది కూడా చెప్పట్లా నేను. వీటన్నిటిలో నుంచి ఏది చెప్పట్లా. ఓ చిన్న మాట చెప్తున్నాను. అది అందరికీ సాధ్యమే. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటే పర్వాలేదు, చేయొచ్చు అనుకుంటారు. ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేయండి అంటే ఓకే. నిత్యము అనుదినము దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి అంటే ఓకే. నా లోపల ఇంకా పోలేదు. అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అది. మీరు డిస్టర్బ్ అవ్వద్దు. హల్లెలూయా! ప్రార్థన 3 సార్లు చేసేవాడంట. ఎవరైనా దినమునకు 3 సార్లు ప్రార్థన. దానియేలు దినమునకు 3 మారులు
తప్పకుండా ప్రార్థన చేయి. అలాగే 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడంట దావీదు. ఈరోజు చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, అనేక శోధనలను జయించాలి అంటే, నీవు ఎల్లప్పుడూ దేవుని కొరకు నిలబడాలంటే, నీవు ఆనందంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. ఈరోజు ఎంతమంది నిజంగా మీ హృదయములో అంతరంగములో ఆనందంగా ఉన్నారు? అది కూడా ఒక సత్యమేనండి. అది కూడా ఒక గొప్ప విషయమేనా? అది కూడా అనొద్దు. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు వ్రాయించిన మాట 4:4లో 4వ అధ్యాయం 4వ వచనములో, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. అందరం చెబుదాం ఈ మాట. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. ఎప్పుడెప్పుడు? ఎప్పుడెప్పుడు? దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. ఇది దేవుని బిడ్డలకు దేవుడు చెప్తున్న ఆజ్ఞ. ఇదేంటయ్యా, పాపం చేయొద్దు అంటే అది ఆజ్ఞ అనుకున్నాను, అబద్ధం చెప్పొద్దు అంటే అది ఆజ్ఞ అనుకున్నాను, నరహత్య చేయొద్దంటే అది ఆజ్ఞ అనుకున్నాను. ఆ ఆజ్ఞలన్నీ నాకు అర్థమైనవి, కానీ ఎల్లప్పుడూ ఆనందించుడి ఇదేం ఆజ్ఞ? అది కూడా ఆజ్ఞ. మరలా చెప్పుదును ఆనందించుడి. సంగమా, నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు యేసు ప్రభు యందు విశ్వాసం కలిగిన వ్యక్తివైతే, నీవు రక్షణ పొందుకున్న వ్యక్తివైతే, నీవు ఎల్లప్పుడూ ఆనందించాలి. ఏం చేయాలి? ఆనందించాలి. ఇదేమన్నా కష్టమండి? కష్టమే. కొన్నిసార్లు మన ఎదుట ఉన్న పరిస్థితులను చూసినప్పుడు మనకి ఆనందం ఉండదు, సంతోషం కలగదు. అప్పుడు ఏం చేయాలి మరి? నటించాలి. ఏం చేయాలి? నటించాలి. నటించవచ్చా? నటించకూడదు. మరి ఏంటి మన పరిస్థితి? నొప్పి కలుగుతున్న ఏం లేదండి, నొప్పి లేదు, నొప్పి లేదు అంటే, దేవుడు నొప్పి ఉన్నా కూడా నొప్పి లేదు అని చెప్పమంటలేదు, నొప్పిని ఇగ్నోర్ చేయమంటలేదు దేవుడు. అలాంటి దేవుడు కాదు మన దేవుడు. పరిస్థితులు ఏమీ బాగాలేదు, అసలు అన్ని క్లిష్టంగా ఉన్నాయి, పరిస్థితులు అసలు ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. అయితే అన్నీ బాగానే ఉన్నాయని నటించొద్దు. నటించమని దేవుడు చెప్పట్లేదు. నొప్పే. పరిస్థితులు బాగానెప్పుడు బాగాలేదు. పిల్లరా, ఎల్లప్పుడూ మరి ఎట్లా ఆనందించాలి? ప్రభువు నందు ఆనందించుడి. నొప్పి కలుగుచూ ఉన్నది, నొప్పి వస్తా ఉన్నది, ఇది తట్టుకోలేని నొప్పి వస్తున్నప్పుడు, ప్రభువా నువ్వు నాకు దేవుడు అయి ఉన్నావు, నా కడుపుకి నువ్వు దేవుడు అని, ఈ భాగానికి నువ్వు దేవుడు అయి ఉన్నావు, ఈ భాగంలో నాకు నొప్పి వస్తుందయ్యా, ఇది నేను భరించలేకపోతున్నానయ్యా, అయినా కూడా నువ్వు నన్ను రక్షించగలవని నిన్ను బట్టి ఆనందిస్తున్నానయ్యా, ఈ నొప్పిని బట్టి నేను
దుఃఖపడుతున్నాను నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా. నొప్పిలో కూడా నీ ప్రభువుని బట్టి ఆనందించాలి. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆనందించాలి. ప్రభువా, ఇలాగా అనేక సార్లు ఇంతకుముందు ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు నువ్వు కాపాడావయ్యా, ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు నన్ను స్వస్థపరిచావయ్యా, ఆ రోజు నువ్వు చేసిన సహాయం, ఈరోజు ఇక్కడ నొప్పి వస్తుంది, ఇప్పుడు కూడా నీ సహాయం వస్తుంది, అందుకని నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆనందించటం నేర్చుకోవటానికి మనసు పెడితే ఎల్లప్పుడూ ఆనందించవచ్చు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆనందించటము నేర్చుకోవడానికి ప్రతి దానికి కృంగిపోవడం, ప్రతి దానికి బాధపడిపోవడం, ప్రతి దానికి చింతించడం, ఎందుకు నాకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ చదువు, ఎందుకు ఈ ఉద్యోగం, ఎందుకు ఈ పనులు, అసలు ఈ కుటుంబం నాకెందుకో, అసలు నేను ఎందుకు పుట్టాను? నో నో నో. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే, నువ్వు నిజంగా దేవుని నమ్మిన, దేవుని మీద విశ్వాసం కలిగిన బిడ్డవైతే, నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రిజాయిస్ ఇన్ ద లార్డ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువును బట్టి ఆనందించు, ప్రభు నందు ఆనందించు. దేవుని బిడ్డలారా, ప్రభు నందు ఎందుకో తెలుసా? ప్రభు నమ్మదగిన వాడు, మార్పు లేనివాడు, మార్పు లేనివాడు ఆయన. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన యందు ఆనందము మనకు కావాలి. కీర్తనకాడు ఏమంటే తెలుసా? ఒకరి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, చెప్పాలి మిగతా భాగం, ఒకరి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం హృదయములో పుట్టించితివి. ఎక్కడ పుట్టింది చెప్పాలి అందరూ? ఏముంది? సంతోషం. అది ఎలాంటి సంతోషం అంటే, ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినప్పుడు, అంటే ఇంట్లో 1 కేజీ యాపిల్, 1 కేజీ ఏంటి చెప్పండి, 1 కేజీ ఎర్రగా ఉంటాయి, ఏం డ్రాగన్ 1 కేజీ, సపోటా 1 కేజీ, అన్ని రకాల ఫ్రూట్లు, అన్ని రకాల తినుబండారాలు, స్వీట్లు, హాట్లు అన్నీ తీసుకొని బ్యాగులు తీసుకొని మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇన్ని పలహారాలు నా ఇంటికి వస్తాయని నేను అనుకోలేదు. ఇన్ని అబ్బబ్బబ్బా, ఏదో తెస్తే రెండు యాపిల్ తేవాలి కానీ ఇన్ని వచ్చేసినాయి అని వాటిని చూసి సంతోషించి మురిసిపోవడం కంటే, నీ సంతోషము ప్రభువులో ఇంకా అధికమైన సంతోషం ఉండాలి. హల్లెలూయా. దేవుడు సమస్తమును అనుగ్రహించేవాడు. మనకు అనుగ్రహించబడిన వాటిని చూసి సంతోషించడం కాదు, మనకు సమస్తాన్ని ఇచ్చే దేవుణ్ణి చూసి ఆనందించాలి. ఒకని ధాన్య ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఐ ఆమ్ ఎ రిచెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. అర్థం కాలేదా? ఎలా ఉండాలి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు? మీకు అక్కడ ఇంట్లో సరైన టిఫినే లేదు, ఏదో కారం వేసుకొని ఏదో తినొచ్చారు అనుకుందాం, అంత దీనిలో ఎవరు లేరులేండి, చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుణ్ణి బట్టి ఎలా ఉండాలి తెలుసా? ఎలాన్ మస్క్ ఆయన ఎవరో? అసలు నేను కదా రిచెస్ట్, నేను చాలా గొప్పవాడిని. అటువంటి ఆనందం నీకు ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇది ఆత్మీయమైన విషయం. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఏదో మబ్బి పెట్టడానికి చెప్పట్లేదు, మిమ్మల్ని సంతోష పెట్టడానికి, మాయ చేయడానికి చెప్పట్లేదు. ఇది రియాలిటీ మాట్లాడుతున్నాను. నువ్వు ఆనందించడం నేర్చుకుంటే, నువ్వు సంతోషించడం నేర్చుకుంటే, నీ జేబులో ఏమీ లేకపోయినా నీకు ప్రభు ఉన్నాడు కనుక, ఆయన యందు ఉన్న విశ్వాసమును బట్టి, నా జేబులో ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేనే రిచ్చే. అది లోపల స్పిరిట్లోకి వెళ్ళినప్పుడు ఈ ఆనందము నువ్వు వస్తువులను బట్టి కాదు, నీకు కనబడుతున్న వాటిని బట్టి కాదు, నీ లోపల ఉన్న దేవుణ్ణి బట్టి నువ్వు ఆనందించడం మొదలుపెట్టినప్పుడు, నువ్వు సంతోషంగా ఉండటం మొదలుపెట్టినప్పుడు, పొద్దున్నే కాఫీ తాగి రావాలనుకున్నావు, కానీ కాఫీ
తాగడానికి అవకాశం దొరకలా. ఛీ, కాఫీ లేకుండా వచ్చాను చర్చిలోకి. ఏంటి ఆఫ్టర్ ఒక కాఫీ నువ్వు తాగనందుకు నీ సంతోషాన్ని పోగొట్టుకొని ఇక్కడ కూర్చుంటావా? టిఫిన్ చేసి వద్దాం అనుకున్నా, టైం అయిపోయింది, వచ్చేయాల్సి వచ్చింది అని బాధపడతావా ఇక్కడికి వచ్చి? దేవుని స్తోత్రం. హబక్కుక్ అనే ప్రవక్త, చూడండి ఒకసారి 772వ పేజీ, హబక్కుక్ గ్రంథము 3వ అధ్యాయము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ఆ, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఆ, ఒలీవ చెట్లు కాపులేకయుండినను. ఆగండి. ఏంటి ఈ మాటలు? అంజూరపు చెట్లు ఏం చేయలేదంట? పోయలేదు. ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, చేనులోని పైరు పోయినను, ఏం రాలేదు. పంట పంటకు రాకపోయిన గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, చాలలో. పశువులు లేకపోయినను. అది ఈ ప్రవక్త ఏమని చెప్తున్నాడో తెలుసా? నా కండిషను ఇంత ఘోరంగా ఉన్నప్పటికీ నేను యెహోవా యందు ఆనందించదని. చెప్పండి ఆ మాట. ఇప్పుడు మీ సొంత మాటలలో చెప్పుకోండి. మా ఇంట్లో బియ్యం అయిపోయినను, ఈ వారానికి ఇంకా బిల్లు ఇంకా ఇప్పటికీ కట్టలేకపోయి ఉన్నాను. చెప్పండి. ఈ నెల జీతం ఆలస్యంగా వచ్చినను, ఉన్న జీతం లేదా ఉన్న ఉద్యోగం ఊడిపోయినను, నేను ప్రభు నందు ఆనందించేది. నా ఆనందాన్ని ఎవరు ఆపలేరు. దేవుని స్తోత్రం చెల్లించండి. హబక్కుక్ ప్రవక్త అబద్ధం చెప్పట్లా. ఆయన తన జీవితంలో అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏమంటాడంటే, నేను యెహోవా యందు ఆనందించెదను. ఇది ఒకటే నాకు తెలుసు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు, సంతోషించెదరు. నా దేవుని యందు సంతోషిస్తారు. మీరు వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉంటే, మీరు ఆనందంగా పాటలు పాడుతూ, సంతోషంగా పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ ఉంటే, మీరు వాక్యం వినేటప్పుడు సంతోషంగా ఆనందంగా దేవుని యొక్క మాటలు వింటుంటే, ప్రభు అనుకుంటాడు కదా, నా ఆజ్ఞను నెరవేరుస్తున్నారు నా బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అనుకుంటాడు, నా మాట నెరవేరుస్తున్నారు, నాలో వీరు ఆనందిస్తున్నారు, వీరి పరిస్థితులు బాగోకపోయినా కూడా నన్ను బట్టి ఆనందిస్తున్నారు, నా నమ్మకత్వాన్ని బట్టి ఆనందిస్తున్నారు, నా రక్షణ బట్టి ఆనందిస్తున్నారు, నా వాగ్దానాలను బట్టి ఆనందిస్తున్నారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, ఆత్మ సంబంధమైన బలము, ఆత్మ సంబంధమైన శక్తి కలిగి ఉండాలంటే, వాడు తప్పకుండా ఆనందించాలి. ఆనందించాలి. ఆనందము బలాన్ని ఇస్తుంది. చెప్పండి అందరూ. 8:10 నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. చివరి భాగం, 10లో చివరి భాగం కనపడిందా మీకు? 374 పేజీలో, 374 కాదు, క్షమించండి, 406 పేజీ. వచనం 10 అన్నాను కదా, 10లో చివరి భాగం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. అందరూ చెప్పండి ఈ మాట. నేను బలమొందుతానని చెప్పండి. యెహోవా యందు ఆనందించుట వలన నేను బలమొందుదును. నెహెమ్యా ఏం చెప్తున్నాడు? యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అంటే మీకు బలము కావాలి అంటే యెహోవాను బట్టి ఏం చేయమన్నాడు?
మీకు బలం కావాలంటే మీ జీతంలో 10వ భాగం దేవుని మందిరంలో తీసుకురండి అన్నాను అనుకోండి, బలం పోయిద్ది మీకు. ఏమనుకుంటారు? పాస్టర్ గారు డబ్బులు అడుగుతున్నారు. మా జీతంలో ఎన్నో భాగం? 10వ వంతు. మీకు అది కష్టమేమో. ఆనందించడం కష్టమా? యెహోవా యందు ఆనందించుడి, మీరు బలమొందుదురు అని చెప్తున్నాను కదా. ఇది 100కి 100% ఇది నాకు సాధ్యమే. నేను దేవునిని బట్టి దేవుని యందు నేను ఆనందిస్తాను అని అనుకోండి. నేను ఆనందిస్తాను. ప్రతిరోజు ఆనందించేవారు ఆరోగ్యంగా ఉంటారు. దేవుని స్తోత్రం చెల్లించాలి. ప్రతిరోజు కుళ్ళుకుంటా ఉంటారు చూసారా? ప్రతిరోజు ఏం చేస్తారు? వాళ్ళని చూసి వీళ్ళని చూసి కుళ్ళుతా ఉంటారే, వాళ్ళు వాళ్ళు తొందరగా హాస్పిటల్కి వెళ్తారు. నిజమేది. కుళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఎముకలు ఏమైపోతాయి తెలుసా? బలం కోల్పోతాయి. నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు, లేని బలం నీకు వస్తుంది. భౌతికంగా కూడా చెప్తున్నా, ఆత్మీయంగా మాత్రమే కాదు, ఇది నిజం. ఇప్పుడు చెప్పేది ఆత్మీయమైంది కాదు, భౌతికమైనది. నీ శరీరంలో బలం కావాలంటే నువ్వు ఆనందించు. హల్లెలూయా. సంతోషమైన వార్త మనిషిని ఎట్లా లేపుతుందో తెలుసా? పడక మీద ఏడుస్తా కృంగిపోయి పడుకున్న వాడికి ఫోన్ చేసి ఒక మంచి వార్త చెప్పగానే వాడు ఎలా లెగుస్తాడు? ఎత్తుకుని లెగుస్తాడు. పొద్దున్నుండి కూడా లేవని వాడు, లెగు నాన్న, అయితే అయిందిలే, పోతే పోయిందిలే, రాకపోతే రాపోయిందిలే, పర్లేదులే, బాధపడొద్దులే, లెగు 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 అంటే వాడు బాధపడుతూ దాని మీదే పడక మీదే ఉండి ఏడుస్తూ నేను లెగవను నేను లెగవను నేను లెగవను అంటాడు. వానికి సంతోషం కలిగించే ఒక వార్త చెప్పగానే దిగ్గున లెగుస్తాడు. అందుకే నెహెమ్యా అంటున్నాడు, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. దేవుని బిడ్డలారా, ఆత్మీయముగా కానీ శారీరకంగా కానీ ఒక దేవుని బిడ్డ బలంగా ఉండాలి అంటే ఆనందించాలి. కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని పలకరించడానికి నేను వచ్చినా, మీరు నాకెప్పుడు ఎదురైనా మీ ముఖంలో ఆనందం కనపడాలి. కనపడతారా? ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీ ముఖంలో నాకేమనిపించాలంటే, నాకే కాదు ఎవరికైనా మిమ్మల్ని చూసి, అమ్మో వీళ్ళకి ఏదో లాటరీ తగిలినట్టుందే, మీ ముఖాన్ని చూడగానే వీళ్ళ ఆయన బాగా తెస్తున్నట్టున్నాడు, అక్కడేం ఉండదు. కానీ మీ ముఖం చూడగానే, బాగా దుఃఖంలో ఉన్నవాడు కూడా మీ ముఖం చూడగానే అది తేటగా సంతోషంగా కనపడినప్పుడు వాడి దుఃఖం మర్చిపోవాలి. హల్లెలూయా. అందుకే గుర్రం ముఖం కనపడకూడదంట. గుర్రం ముఖం ఎలా ఉంటుంది? పొడవుగా, దిగజారిపోయి, ఎప్పుడు సంతోషమే, ఎప్పుడు ఆనందమే. నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా నా ప్రభువు, ఆయన నా రక్షకుడు, నా ప్రభు, ఆయనకి తెలుసు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి గనుక ఎల్లప్పుడూ, చెప్పండి, ఆదివారం మాత్రమే ప్రేయర్కి వచ్చేటప్పుడు మాత్రమే కాదు, కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువా నేను ఆనందించే వ్యక్తిగా నన్ను చెయ్యి నాయనా. ఇది ఈరోజు అడగాల్సింది. ఎల్లప్పుడూ నేను ఆనందించాలి ప్రభువా. పౌలు శీలలు దేవుని పని చేస్తూ ఉండగా
వాళ్ళు ఏ తప్పు చేయకుండానే వాళ్ళను పట్టుకొని బాగా కొట్టి చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి చెరసాల్లో పడేశారు. మీరు యేసునామాన్ని ప్రకటిస్తారా? వాళ్ళకి రక్తాలు కారుతున్నాయి. అర్ధరాత్రి వేళ లేచి పాటలు పాడుతున్నారు. దేవుని స్తోత్రం. నొప్పి రావట్లేదని కాదు, నొప్పే. కానీ ప్రభువులో ఆనందిస్తున్నారు, ప్రభువుని ఘనపరుస్తున్నారు, ప్రభువుని కీర్తిస్తున్నారు. మనం నేర్చుకోవాలి అది. రోజులన్నీ ఒకేలాగా ఉండవు. ఉంటాయా? నిన్న నువ్వు ఎక్కడికో వెళ్ళొచ్చావు, ఏదో ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళొచ్చావు. నిన్న నీకు చాలామంది స్నేహితులు కలిశారు, బంధువులు కలిశారు, నిన్ను పొగిడారు, నువ్వు వాళ్ళతో కలిసి ఆనందించావు. ఈరోజు మరలా నేను ఫంక్షన్లో ఉండాలి, ఈరోజు కూడా బంధువులు ఉండాలి, ఈరోజు కూడా నా స్నేహితులు ఉండాలి అని కోరుకుంటే రోజు ఫంక్షన్లు వస్తాయా? పిలవని పేరెంటాలకి వెళ్ళాలి ఇక మనం. అంతేనా? నీ ఆనందము, నీ సంతోషము ప్రభువును బట్టి అయినప్పుడు ఆయన నిత్యం నీతోనే ఉంటాడు. ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు ఆయన వాక్యం మీద మనసు పెట్టినప్పుడు, ఆయన వాక్యాన్ని తీసినప్పుడు ప్రతిదినం ఆయన నీతో మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు పాడుతున్న ప్రతిసారి ఆయన కొరకు పాడుతుంటే నీ ఆత్మ ఎగురుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడంట మనతోనే ఉన్నాడంట. ఆయన ఎల్లప్పుడూ నిత్యము మనతో ఉండాలని యేసు ప్రభు వెళుతూ అన్నాడు కదా, మిమ్ములు నేను అనాథలుగా విడిచిపెట్టట్లేదు. మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోవడం లేదు, మిమ్మల్ని అనాథలుగా చేయట్లేదు. మీతో ఎల్లప్పుడూ ఉండుటకు, మీలో ఉండుటకు ఆదరణకర్తను ఆయన నీకు పంపుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడుంది ఆ మాట? యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ యొద్ద 16వ వచనం నుంచి చూడండి. నేను తండ్రిని ఆ, వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆ, ఆయన వేరొక ఆదరణకర్తను ఆ, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆ. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆ, ఆయనను పొందనేరదు. ఆ. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, ఆ. మీలో ఉండును. మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. ఆ, కొంతకాలమైన తరువాత లోకము మరి ఎన్నడును చూడదు. ఆ. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసు ప్రభు చెప్తున్న మాటలు. నేను పూర్తిగా మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు, మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నాను. అతడు ఎల్లప్పుడూ మీలోనే ఉంటాడు. ఇక కొంతకాలం తర్వాత లోకం నన్ను ఎన్నటికీ చూడదు. లోకము అంటే రక్షింపబడని వారు, విశ్వాసము లేనివారు, ప్రభుని నమ్ముకోని వారు. కానీ నన్ను మాత్రం మీరు చూస్తారు మరలా. హల్లెలూయా. ఎవరిని చూడబోతున్నాం మనం? ఇప్పుడు వరకు చూడలేదు, ప్రభుని యందు విశ్వాసం ఉంచాం. త్వరలో ఆయన రాబోతున్నాడు, ఆయన చూడబోతున్నాం. హల్లెలూయా. మీరు నన్ను చూస్తారు, నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవిస్తారు. నో ఎండ్. ఇది ప్రభు చెప్తున్న మాట. ఎల్లప్పుడూ ఆయన మనతో ఆత్మస్వరూపిగా ఉన్నాడు గనుక
ప్రభు అంటున్నాడు కదా, ఎల్లప్పుడూ ఆనందించండి. స్పీడ్‌గా నడిచి వెళతా ఉన్నారు. సడెన్‌గా రాయి తగిలిందనుకోండి. బటన్ వేలుకి రాయి తగిలిందనుకుందాం. ఆ గోరు ఎగిరిపోయిందనుకుందాం. బ్లడ్ కారిపోతుంది. ఏమనుకుంటారప్పుడు మీరు? ఛ! దేవుడు నాతో లేడనుకుంటా. అనుకుంటారా? అనుకోరా? దేవుడు నాతో ఉంటే నాకెందుకు రాయి తగిలింది? దేవుడు మనకి 2 ఇచ్చాడు. ఏంటయ్యి? చాలా ఇచ్చాడులే 2, 2. ఏమిచ్చాడు చెప్పండి? కళ్ళిచ్చాడు. ఎందుకు? చూడటానికే గదా! రాయి కొట్టుకున్నాము అంటే దేవుడు చేసిన తప్పా? దేవుడు ఏం చేస్తున్నాడు అసలా? నేను మాత్రం కళ్ళు మూసుకొని నడుస్తాను. నా కళ్ళేమో పైనుంటాయి. నా కళ్ళేమో ఆ పక్కకి, ఈ పక్కకుంటాయి. నేను సరిగ్గా రోడ్డు చూడను. దేవుడు మాత్రం చూడాలి నా కోసం. అనేక సార్లు విశ్వాసం విషయంలో బలహీనంగా ఉన్నవారు, దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోని వారు ఇలా ప్రవర్తిస్తారు. మీరలా చేయకండి. ప్రభువా తప్పు నాది. ప్రభువా నేనెక్కడో ఆలోచిస్తున్నాను. తప్పు నాది. నేను చేసే పనిలో నేను ఏం పెట్టలేదు? మనసు పెట్టలేదు. నేను నడుస్తున్నప్పుడు నా మార్గాన్ని నేను సరిగా చూసుకోలేదు. ఎప్పుడూ తప్పుని దేవుని మీద వేయటానికి ప్రయత్నం చేయకండి. దేవుడు నమ్మదగిన వాడే. ఆయన ఎల్లప్పుడూ నీకు సహాయం చేయాలని తన దూతలను కూడా కావలి ఉంచుతాడు. హల్లెలూయా! అయితే కొన్నిసార్లు నువ్వు నేర్చుకోవు కదా! నువ్వు నేర్చుకోవడం కోసం, నిన్ను జాగ్రత్త చేయడం కోసం ఆయన చూస్తానే ఉంటాడు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి. ఈ తప్పు అందరం చేస్తాం చాలా సార్లు. నేను ఎక్స్‌పర్ట్ డ్రైవర్‌ని. నాకు డ్రైవింగ్ చిన్నప్పటి నుంచే తెలుసు. నేను సెల్ ఫోన్ మాట్లాడినా, ఏం మాట్లాడినా కూడా నేను నంబర్ 1గా డ్రైవింగ్ చేసుకోగలనని చెప్పి వెళ్ళాము. సక్సెస్ అయ్యాం ఆ రోజుకి. దేవునికి స్తోత్రం. రోజు అదేనాక? ప్రభా నేను సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తానయ్యా. నన్ను మాత్రం కాపాడుకునే బాధ్యత నీదే. తప్పది. ఎల్లప్పుడూ ఆత్మ మనతోనూ, మనలోనూ ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించే వారముగా ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో మనం చేసిన తప్పులు, దానికొచ్చిన నష్టాన్ని మనం ప్రశ్నించకూడదు. మనం ప్రశ్నించకూడదు. నువ్వు చేసిన తప్పు. ఇప్పుడు పౌలు, శీలలు ఏం తప్పు చేశారు? చెప్తారా? ఏం తప్పు చేశారు? ఏం తప్పు చేయలా. చేశారా? దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు ఫిలిప్పీ పట్టణంలో. హల్లెలూయా! దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా వాళ్ళని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేశారు. మేము తప్పు చేయకపోయినా మాకు శిక్ష వచ్చింది, దెబ్బలు తగిలినాయి, చేతులకి సంకెళ్ళు వేశారు అని దేవుని నిందించటం లేదు వాళ్ళు. వాళ్ళు తప్పు చేయలేదు కదా మరి. అనొచ్చుగా ఇప్పుడన్నా? నేనైతే అంట.
నా బుద్ధి మంచిది కాదు కాబట్టి. నీ పని కోసమే కదయ్యా వచ్చింది ఇక్కడికి. నీ పని నిమిత్తమే వస్తే నేను దెబ్బలు తినాల్సి వచ్చింది. నీ సువార్త ప్రకటించినందుకు దెబ్బలు తినాల్సి వచ్చింది. ఎందుకు, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సంతోషంగా పాటలు పాడుతున్నారు. హల్లెలూయా. ప్రభువును బట్టి మాకు ఈ యోగ్యత, అసలు మేము అర్హులం కాదు. దేవుని సువార్త నిమిత్తము దెబ్బలు తినేంత అర్హత, యోగ్యత మాకు లేదు. దేవుని నిమిత్తం శ్రమ పడే అంత యోగ్యత మాకు లేదు. దేవుని నిమిత్తం ఈరోజు శ్రమ పడుతున్నాం, దెబ్బలు తిన్నాం. ఇది అసలు గొప్ప భాగ్యం అని అనుకున్నారు. చెప్పాలి, ఇది మాకు చాలా గొప్ప భాగ్యం. ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. అందుకే ఎల్లప్పుడూ అనే దానికి అర్థం అది. ఎల్లప్పుడూ అన్నీ బాగుంటే నేను బాగా పాటలు పాడి ఆరాధిస్తా దేవుణ్ణి. కాదు కాదు కాదు. అసలు నీకు దేవునికి కనెక్షనే లేదు. అది దాని అర్థం. నిజంగా నువ్వు దేవునితో కనెక్ట్ అయిన వ్యక్తివైతే అన్నీ బాగుంటే కాదు, పరిస్థితులు ఎలాగుంటే నాకేంటి, ఆయన నా ప్రభు, నేను ఆరాధించడానికి వచ్చా. హల్లెలూయా. ఎందుకని అనేక మంది ఇక్కడ సంతోషంగా ఉండరో తెలుసా? వాళ్ళ మనసు సరిగా లేదు, వాళ్ళు సత్యాన్ని ఎరగలేదు. సంతోషంగా ఆనందంగా దేవుని కొరకు పాటలు పాడండి అంటే అది రాదు. నీకేం తెలుసులేండి పాస్టర్ గారు మా బాధలు. ఊరికి అక్కడ నిలబడి సంతోషంగా ఆనందంగా ప్రభువులు ఆనందించండి అంటున్నారు. నా బాధలేనో, నా కష్టాలు. నీకు దేవుడు తెలియలేదు, విశ్వాసం లేదు. నీ విశ్వాసము సరైన విశ్వాసం కాదు. ఒక వ్యక్తి ప్రభువు నందు ఆనందించలేకపోతున్నాడు అంటే ప్రభువు నందు అతనికి విశ్వాసం బలంగా లేదు. అర్థమైందండి ఈ మాట? ప్రభు యందు నీకు విశ్వాసము లేనప్పుడు నువ్వు ప్రభు నందు ఆనందించలేవు. ప్రభు నందు నీకు విశ్వాసం ఉన్నప్పుడు నిన్ను చెరసాల్లో వేసిన ఏమైంది? ఇది ఒక ప్లేసు, ఇంకా నేను బతికే ఉన్నాను కదా, హల్లెలూయా స్తుతి మహిమ అని మొదలు పెడతాం. ఎక్కడ? చెరసాల్లో. అలాగా ఆనందించి అలాగ దేవుణ్ణి ఆరాధించే ప్రజలను దర్శించటానికి దేవుడు దిగొస్తాడు. నీ కొరకు దేవుడు దిగి రావాలంటే ఈరోజు చెప్తున్న మాట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ కృతజ్ఞతలు మాత్రమే కాదు, ఇప్పుడు చెప్తున్న మాట, ఎల్లప్పుడూ ఆనందించు. నీకోసం దేవుడు దిగొస్తాడు. వచ్చాడా? చెరసాల్లోకైనా వచ్చాడా లేదా? ఏమైందంట? చెరసాల బద్దలైపోయిందంట. హల్లెలూయా. సంఖ్యలు ఏమైపోయినాయి? ఆరాధించాలి, సంతోషించాలి, ప్రభువునందు ఆనందం కలిగి ఉండాలి. అప్పుడు బలం వస్తుంది. పౌలు శీలలకి ఒక్కసారి విడుదల వచ్చేసింది. ఖైదీలందరూ బయటకు వచ్చేశారు, చెరసాల లేదు, చెరసాల మొత్తం బద్దలైపోయి. అయ్యా చెరసాల్లో పడేసేవేంటయ్యా అని అనలేదు. ఇప్పుడు చెరసాల లేదు, చెరసాల నాయకుడేమో చనిపోబోతున్నాడు. నా ఉద్యోగం పోయినట్టే, ఇక నన్ను చంపేస్తారనుకుని ఆయనే ముందుగా కత్తి తీసుకొని, ఆగండి, ఆగో, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమెవ్వరం పారిపోలేదు. ఆ నాయకుడు ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళ గాయాలను తుడుస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా ఎందుకు మిమ్మల్ని కొట్టారు, అసలు ఎందుకు మీరు చెరసాల్లోకి వచ్చారు, ఏమైందని వింటున్నాడు. విన్న తర్వాత వీళ్ళ స్టోరీ చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి ఇప్పుడు చెరసాల నాయకుడిని? చూసారా? ఆనందంగా ఉంటే ఏ కండిషన్లోనైనా దేవుడు నిన్ను వాడుకుంటూనే ఉంటాడు.
నువ్వు ఆనందించగలవా? ఇది నా ప్రశ్న. నువ్వు ఆనందంగా ఉంటావా? నువ్వు ప్రభువునందు ఆనందించే వ్యక్తిగా, ఎల్లప్పుడూ ప్రభువును బట్టి సంతోషించే వ్యక్తిగా ఉంటావా? నిన్న ఒక వాక్యము మన గ్రూప్లో పెట్టాం. ఏంటా వాక్యం? నిన్న పెట్టిన వాక్యం గుర్తులేదా? ఆయన్ని ఆశ్రయించే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. కీర్తనలు 5:11. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము, చెప్పాలండి, ఏం చేస్తారంట? మన నోట నుండి రావాల్సిన ధ్వని ఏ ధ్వని? ఆనంద ధ్వని. హోసన్న పాట ఒకటి ఉంది కదా, ఆనందమే పరమానందమే. పాడండి పల్లవి. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద చేదురు. అలాగే మరొక వాక్యం చదివి నేను ముగించేస్తున్నాను. కీర్తనలు 36:8. నీ మందిరము యొక్క నీ మందిరము యొక్క సమృద్ధి వలన సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆ నీ ఆనంద ప్రవాహములోనిది ఆ నీవు వారికి త్రాగించుచున్నావు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరములోనికి వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చినప్పుడు? మందిరం యొక్క సమృద్ధిని బట్టి సంతృప్తి చెందుతాడంట. హల్లెలూయా. మందిరములో ఉన్న, చెప్పండి, సమృద్ధిని బట్టి. దేవుని యొక్క మందిరములో సమృద్ధి నీకు దొరికింది. సమృద్ధి అయిన ఆహారము నీకు పెట్టబడినప్పుడు ఆ సమృద్ధిని బట్టి నువ్వేమవుతావు? సంతృప్తి చెందుతావు. అప్పుడంట దేవుడు తన ఆనంద ప్రవాహము, చెప్పండి అందరి మాట, ఒక ప్రవాహము, ఒక నది వెళుతా ఉన్నది. దేవుని యొద్ద నుండి వెళుతున్నటువంటి నది ఏమిటంటే, దేవుని సింహాసనం యొద్ద నుండి ప్రవహిస్తున్నటువంటి ఒక ప్రవాహం ఏమిటంటే, చెప్పండి, ఆనంద ప్రవాహం. చెప్పండి అందరూ. ఏ నదిలో నీళ్ళైనా నదిని చూడగానే ఈ నదిలో నీళ్లు తాగితే బాగుండు అనిపించింది కదా. ఒక చక్కగా నది ఏదైనా ప్రవహిస్తుంటే ఆ నీళ్లు తాగాలనిపిస్తుంది. ఒక నది ప్రవహిస్తుందంట, అది నీళ్ల నది కాదు, అది ఆనందపు నది. దేవుని స్తోత్రం. ఆ ఆనందాన్ని తాగే ప్రతి వ్యక్తి తన జీవితంలో నిత్యము ఆనందిస్తూనే ఉంటాడు. మీరు ప్రతి ఉదయం లేచి, ప్రభువా నాకు నీ ప్రవాహములోనిది కావాలి. ఈ రోజు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఈ రోజు ఏమి జరగబోతున్నప్పటికీ కూడా, ఐ వాంట్ టు రిజాయిస్, నేను ఆనందించాలి. ఇదే నా యొక్క యేసు ప్రభు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడంట. అందుకని పరమందున్న తండ్రి ఆయనను ఆనంద తైలముతో, చప్పట్లు కొడదాం దేవునికి. మన తల మీదకి ఇప్పుడు ఏం రావాలి? ఒక అభిషేకం రావాలి. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడుతుంది ఆనంద తైలముతో అభిషేకం కావాలి. ఇక నుంచి మీ ఇంటికి అర్ధరాత్రి వచ్చి మిమ్మల్ని తలుపు కొట్టి మీ ముఖం చూసినా మీ ముఖం వెలిగిపోతూ ఉండాలి. దేవునిలో నువ్వు ఆనందిస్తున్న బిడ్డవుగా ఉంటే ఆటోమేటిక్గా నీ ముఖములో కూడా కవళికలు మారిపోతాయి. నువ్వు ప్రభువుని బట్టి ఆనందించే వ్యక్తివైతే
మార్పు ఉంటుంది. నీ మాటల్లో ఆనందం కనపడుతుంది, సంతోషంగా ఉన్నావని తెలుస్తుంది. పిల్లరా, యేసు ప్రభు మీదకి వచ్చిన అభిషేకము ఈరోజు మన మీదకి వచ్చును గాక. ఆనంద తైలముతో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మనము ప్రతి దినము ఆనంద ప్రవాహములోని త్రాగుదుము గాక. సంతోషిద్దాం, సంతోషిద్దాం. 2 సార్లు చెప్తున్నాడు ఆయన. ఒకసారి చెప్పి వదిలేయచ్చుగా. సంగమా ప్రభునందు ఆనందించండి అన్నాడా? మరలా చెప్పుదును, ఆనందించండి, ఆనందించండి. ఇదే సీక్రెట్. నీవు ఆత్మీయంగా బలంగా ఉండాలి అనుకుంటే ఆనందించు. లేదండి నేను పడిపోవాలి, బలంగా ఉండడం నాకేమి ఇష్టం లేదు, ఎట్లాగా ఇగో వాళ్ళు ఎలాగ ఉన్నారు వీళ్ళు ఎలాగ ఉన్నారు బలహీనంగా, నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నానంటే నువ్వు ప్రభుని బట్టి ఆనందించొద్దు. లేదు, నేను ఒక వ్యత్యాసంగా ఉండాలనుకుంటున్నాను, నేను ప్రభు బిడ్డగా ప్రభువుకు గొప్ప సాక్షిగా ఉండాలనుకుంటున్నాను అంటే ఆనందించు. దేవుని స్తోత్రం. తల వంచండి, చిన్న ప్రార్థన.